కైపెక్కించే చూపులు మత్తెక్కించే మాటలతో దక్షిణాదిలో పాపులారిటీ సంపాదించుకున్న నటి సిల్క్ స్మిత బర్త్డే వేడుకలను తమిళనాడులో ఘనంగా నిర్వహించింది ఒక అభిమాని కుటుంబం. అభిమాన నటి సిల్క్ స్మిత చనిపోయినప్పటికీ ఏటా డిసెంబర్ 2న గుర్తుపెట్టుకుని ఆమె జన్మదిన వేడుకల్లో పేదలకు దుస్తులు, పండ్లు, క్యాలెండర్స్ పంపిణీ చేస్తున్నారు. அவங்களோட ரசிகனா இருந்து இன்னைக்கு நான் என் குடும்பத்து சார்பா செஞ்சுட்டு வந்துட்டு இருக்கோம். நாங்க ஃபர்ஸ்ட் ஒரு 5 காலாண்டர்ல ஆரம்பிச்ச விஷயம் இன்னைக்கு 200 காலாண்டர் ஆரம்பிச்சு இப்ப மற்றும் ஸ்வீட்டு, கேக்கு, லட்டு இந்த மாதிரி இதெல்லாம் வணங்கி அது இல்லாம காலாண்டர் கொடுத்து மகளிருக்கு இலவச சாரி இதெல்லாம் கொடுத்து சிறப்பான முறையில செஞ்சுட்டு வந்துட்டு இருக்கோம். மேலும் மேலும் சிறப்பான முறையில இதெல்லாம் செய்வோம். அதுக்கு முழு ஒத்துழைப்பு என் மனைவி, என் மகள் மற்றும் என்னை சுத்தி உள்ள மகளிர் எல்லாருமே நல்ல சப்போர்ட். கொள்கையே அவங்களோட ரசிகனா இருந்து இன்னைக்கு நான் என் குடும்பத்து சார்பா செஞ்சுட்டு வந்துட்டு இருக்கோம். நாங்க ஃபர்ஸ்ட் ஒரு 5 காலாண்டர் 1960 డిసెంబర్ 2న ఏలూరు జిల్లాలో పుట్టిన సిల్క్ స్మిత తనదైన నటనతో, క్యారెక్టర్లతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. 18 ఏళ్ల పాటు దక్షిణాది సినిమాల్లో ఊపు ఊపింది. 450కి పైగా సినిమాల్లో నటించింది. నటిగా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనూహ్య పరిస్థితుల మధ్య చెన్నైలో 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుని అభిమానులను విషాదంలోకి నెట్టింది. సిల్క్ స్మితను చాలా మంది అభిమానులు మర్చిపోయినా ఈ రోడ్లోని కుమార్ కుటుంబం మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కైపెక్కించే చూపులు మత్తెక్కించే మాటలతో దక్షిణాదిలో పాపులారిటీ సంపాదించుకున్న నటి సిల్క్ స్మిత బర్త్డే వేడుకలను తమిళనాడులో ఘనంగా నిర్వహించింది ఒక అభిమాని కుటుంబం. అభిమాని నటి సిల్క్ స్మిత చనిపోయినప్పటికీ ఏటా డిసెంబర్ 2న గుర్తుపెట్టుకుని ఆమె జన్మదిన వేడుకల్లో పేదలకు దుస్తులు, పండ్లు, క్యాలెండర్స్ పంపిణీ చేస్తోంది ఆ కుటుంబం. 1960 డిసెంబర్ 2న ఏలూరు జిల్లాలో పుట్టిన సిల్క్ స్మిత తనదైన నటనతో, క్యారెక్టర్లతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. 18 ఏళ్ల పాటు దక్షిణాది సినిమాల్లో ఊపు ఊపింది. 450కి పైగా సినిమాల్లో నటించింది. నటిగా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనూహ్య పరిస్థితుల మధ్య చెన్నైలో 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుని అభిమానులను విషాదంలోకి నెట్టింది. సిల్క్ స్మితను చాలా మంది అభిమానులు మర్చిపోయినా ఈ రోడ్లోని కుమార్ కుటుంబం మాత్రం నేటికీ గుర్తుపెట్టుకుని తన ప్రత్యేకతను చాటుకుంటోంది.